ఆర్యవైశ్య సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు వీళ్ళ మీద వరుస వేధింపులు జరుగుతున్నాయన్నటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంచలనాత్మకమైనటువంటి ఆరోపణ చేసింది. ఆర్యవైశ్యుల మీద దాడులు నిలుపుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు చేస్తామంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ మాజీ మంత్రి ప్రకటించారు. ఓ పక్కన తెలుగుదేశం నేతలతో ఆర్యవైశ్యుల మీద దాడులు, మరో పక్కన అధికారులు పోలీసులతో వేధిస్తున్నారు. ఆర్యవైశ్య సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయని చెప్తున్నారు. దీనికి కొన్ని ఉదాహరణలు చెప్పుకొచ్చారు. పొదిల్లో ఆర్యవైశ్యుల మీద దాడి చేసిన ఎస్ఐ మీద ఎందుకు సస్పెండ్ వేయలేదు అని ప్రశ్నించారు. అట్లాగే కూటమి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఆర్యవైశ్య మంత్రి, ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్యవైశ్యులకు రక్షణ లేకుండా పోయింది. బెదిరింపులకు తాళలేక దేవస్థానంలో తలదాచుకోవాల్సి వచ్చింది రేషన్ డీలర్ సత్యనారాయణ అన్నటువంటిది. మరొకటి, రేషన్ డీలర్షిప్ని వదులుకోకపోతే కిడ్నాప్ చేస్తామని బెదిరించేటప్పటికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరిగిందట. ఏదైతే దర్శిలో గంగదేవరపల్లిలో ఒక డిపో నిర్వహిస్తున్నటువంటి సత్యనారాయణ అనేటువంటి